ఏపీ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించిన ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ పేపర్ అప్డేట్ అనేది కూడా డీటెయిల్ గా వాటికి సంబంధించి క్లియర్ గా మీకు అయితే చెప్పి వినిపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ స్కాలర్షిప్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి గతంలో ఏదైతే మనకి జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన ఏదైతే ఉండేదో ఆల్రెడీ తెలిసిందే. అది మనకి పోస్ట్ మ్యాట్రిక్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కిందన నేమ్స్ కిందనైతే మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు వచ్చిన ముందు పేపర్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మెయిన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కళాశాల ఖాతాలకే ఫీజు రిమెంట్స్ నిధులు. అయితే గతంలో ఏంటి మనకి అమౌంట్ అనేది మీ యొక్క మదర్ అకౌంట్ కి కానీ లేదా జాయింట్ అకౌంట్ కి కానీ రిలీజ్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా కళాశాలకి అంటే కాలేజెస్ కి అమౌంట్ రిలీజ్ చేస్తారు. మనకి 2014 నుంచి 2019లో కూడా సేమ్ ఈ ప్రాసెస్ ఉండేదన్నమాట. మనకి 2019 తర్వాత మనకి జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా చేంజ్ చేశారు. అగైన్ మనకి టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఆ విధానంలో ఎలా ఉండేదో అదే విధానంలో మనకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫీజు రిమెంట్స్ డబ్బులను నేరుగా కళాశాలకు చెల్లించాలని విధానం మనకు అమలు చేసేశారు. అయితే మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకి ఆదేశించారు. ఇంకా విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రిమెంట్స్ విధానమే అమలుకి అయితే మీకు తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే పాత ఏవైతే ఉండేవో అవే అన్నమాట. జస్ట్ నేమ్ మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఇంకా ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ మీకు డైరెక్ట్ కాలేజెస్ వాళ్ళకే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో విద్యా దీవెన వసతి దీవెన కింద 3,480 కోట్ల బకాయిలు అయితే పడడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు అయితే ఉండిపోయని చెప్పారు. అవి సర్టిఫికేట్లు కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందిగా సో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ ఫీజు రిమెంట్స్ కి సంబంధించి కానీ కంపల్సరీ మనకి ఇవి లేకూడదు. ఓకేనా. ఎలిజిబిలిటీస్ చూసుకోవచ్చు. మీకు 4 వీలర్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూసుకోవచ్చు 4 వీలర్ అనేది ఉండకూడదు. అలాగే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదు. అలాగే మీ యొక్క ఫ్యామిలీలో ఆధార్తో ఏదైతే ఎవరైతే ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేయకూడదు. ఒకవేళ పే చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీలో చూపిస్తుంది. అండ్ ల్యాండ్ డీటెయిల్స్ అనేవి కూడా ఉండకూడదు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి అర్బన్ ప్రాపర్టీలో ఎంత ఉండాలి అండ్ డ్రై ఎంత ఉండాలి అనేది కూడా క్లియర్ గా మనకి ప్రొవైడ్ చేశారు. లేకపోతే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసేసారు ఎంత ల్యాండ్ ఉండాలి అనేది కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు. టోటల్ యాన్యువల్ ఇన్కమ్ నాట్ లెస్ దాన్ 2.50 lakhs అనేది మీకు తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబుల్. అండ్ ఫ్యామిలీలో చూసుకోవచ్చు 10 ఎకరాస్ వెట్ ఉండాలి అండ్ 25 ఎకరాస్ డ్రై ల్యాండ్ మీకు రెండు కలిపి 25 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అనేది కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. మీ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా కూడా అంటే ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్. ఓకేనా. అండ్ అర్బన్ ప్రాపర్టీ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక క్యాండిడేట్ చూసుకోవచ్చు. ఈ డైరెక్ట్ గా ఓపెన్ చేశాను. ఇందులో మనం చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ 1500 స్క్వేర్ ఫీట్ల కంట ఎక్కువ ఉంది అర్బన్ ఏరియాలో. సో అందువల్ల రిజెక్ట్ అయింది, ఇన్ఎలిజిబుల్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఎలిజిబుల్. సో ఇలా కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి. అండ్ డిస్కన్యూ అయినా అండ్ వెదర్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ టు డూ సెక్రటరీ వెరిఫికేషన్ చేశారా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇందులో 65 days లో ఏమైనా మీకు తేలితే గానీ అమౌంట్ అయితే రిలీజ్ అయితే అవ్వదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ కి మనకి ఇన్ఎలిజిబుల్ ఎందుకైంది, అర్బన్ ప్రాపర్టీ 1500 స్క్వేర్ ఫీట్ ఉండడం వల్ల. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా ఎంటీఎఫ్ అంటే ఏంటనుకుంటున్నారు, మనకు ఆల్రెడీ మీ జ్ఞానభూమి పోర్టల్లో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఉండేది. ఇప్పుడు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని కానీ నేమ్ మార్చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు నేమ్స్ మార్చేశారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకున్నా కూడా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎంటీఎఫ్ అంటే ఇప్పుడు మీ గతంలో జగనన్న వసతి దీవెన ఏదైతే ఉండేదో అంటే జగనన్న విద్యా దీవెన అంటే అమౌంట్ పడేది. జగనన్న వసతి దీవెన అంటే ఇప్పుడు డిప్లొమా విద్యార్థులకు 15,000, ఐటీఐ విద్యార్థులకు 15,000 అండ్ డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళకి 20,000. అది మనకి ఎంటీఎఫ్ అన్నమాట. ఓకేనా. మీకు ఏవైతే మీ ఖర్చులకు ఉంటాయో అది మీ మీ యొక్క కాలేజీకి కాకుండా మీ పర్సనల్స్ ఏవైతే ఉంటాయో మీ బస్ ఛార్జెస్ కానీ ఫుడ్కి సంబంధించి కానీ హాస్టల్కి సంబంధించి కానీ ఇది ఎంటీఎఫ్ కింద అనమాట. అటెండెన్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ అనేది కంపల్సరీ. ఇంకా ఆర్టీఎఫ్ అంటే మీ యొక్క కాలేజ్ ఫీ అంటే ట్యూషన్ ఫీ అనమాట. ఇక్కడ చూసుకొచ్చి ఈ కాలేజీకి 60,000 ఫీజు ఉంది. ఈ కాలేజీకి 60,000 ఫీజు అనేది గవర్నమెంటే పే చేస్తుంది. ఎందుకంటే ఫుల్ ఫీజు రిమెంట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. ఎవరైతే మనకి సెట్లో ఎలిజిబిలిటీ అయ్యి అండ్ ఎవరికైతే ఈ యొక్క ఏవైతే ఎలిజిబుల్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది మనకి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ కి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అని అయితే ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా. ఇంకా ఏమైనా ఫర్దర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.
ఇంకా మనకి ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేసేసారు. ఇవి కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ ఇక్కడ మనకి కొన్ని చాలా మటుకు ప్రొవైడ్ చేశారు. ఇందులో నుంచి కూడా మీరు జ్ఞానభూమిలో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేశారు. కానీ డౌన్లోడ్ అవ్వటం లేదు. మేబీ మీ కాలేజ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయవచ్చు. సో మీకు ప్రొవైడ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ ఫ్రెండ్స్. థాంక్ యూ.